పట్టణం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతోంది. మన కడప జిల్లాకు 7 నియోజకవర్గాల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు వారి నియోజకవర్గంలో 6 లేక 7 మండలాలు ఉంటాయి. అది గమనించాలి ఖచ్చితంగా. ప్రతి నియోజకవర్గంలో మన మాలమహనాడులో నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు మీకు మళ్ళీ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మీరు ప్రవర్తించి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుంటే ఆ నియోజకవర్గంలో మాలమహనాడు సంఘం తరఫున వర్గాలకు దళితులకు ఇతని ద్వారా పోదామని చెప్పేసి మీ దగ్గరికి వస్తాయి సమస్యలు. కంపల్సరీ మీ ఎన్ని మండలాలు ఉన్నాయో చూసుకోండి. ఆ మండలాలలో మీకు బంధువులు ఉండదు. ధీరజ్ రైట్. ఇలా మనీ ఆర్డర్ ఇలా పట్టుకోమని ఆర్డర్ చప్పట్లు మానేసినారా? చప్పట్లు సరేనా ఒకసారి जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार विजयशेखर गारी वर्गम वर्तिल्लाले जागड़ विजयशेखर वर्गम वर्तिल्लाले जागड़ विजयशेखर नायकत्वम वर्तिल्लाले जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार 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 डॉक्टर बी.आर. अंबेडकर जोहार वर्तिल्लाले एससी एसटी बीसी మైనారిటీ ఐక్యత वर्तिल्लाले जोहार अंबेडकर जोहार 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 अंबेडकर जोहार जोहार जय 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 भीम जय 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 भीम जय 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 भीम जय 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 भीम जय 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 भीम जय 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 भीम जय 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 भीम जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर दलिతుల ఐక్యత దళితుల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ जोहार डॉक्टर बी.आर. अंबेडकर దళితుల ఐక్యత దళితుల ఐక్యత. నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాలమహనాడు ప్రెసిడెంట్. ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై ఈ యొక్క రాష్ట్ర మాలమహనాడు పనిచేస్తుంది. మరి అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జాకట దినేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 7 నియోజకవర్గాల అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతోంది. 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, ఈ యువజన నాయకులందరూ ఖచ్చితంగా ఆయా మండలాలలో కష్టపడి పనిచేసి ఆ యొక్క మండలాలలో కమిటీలు వేసి ఈ యొక్క మాలమహనాడును అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాలమహనాడు అభివృద్ధి అంటే ఏంది, ఈ యొక్క కమిటీలు వేసినంత మాత్రాన మాకు వచ్చేది ఏంటి అనేటువంటి ఆలోచన మనలో కలగచ్చు. సోదరులారా, బాగా గమనిస్తే మీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మీరు మామూలు స్టూడెంట్స్. అలాంటిది ఈరోజు మీకు వచ్చినటువంటి అవకాశం నియోజకవర్గ అధ్యక్షులుగా మీరు ముందుకు వస్తే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి పోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. మంచి నాయకులుగా ఎదుగుతారు. అది రాజకీయ నాయకులుగా కానీ దళిత నాయకులు కానీ ఎదిగేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. మరి అదేవిధంగా
సోదరులారా బాగా గమనించండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వెనకబడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమితో గెలిచింది. ఆ యొక్క కూటమితో గెలిచినటువంటి ప్రభుత్వం చేత మనం పనులు చేయించుకోవాలంటే ఈ యొక్క నాయకత్వం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులుగా ఎదిగి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మనోళ్ళు ముందుకుండి ఖచ్చితంగా న్యాయం సాధించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా తప్పకుండా మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని గుర్తించి ఖచ్చితంగా పోవాలని మన సవినయంగా కోరుకుంటున్నా. మరి అంతేకాకుండా మీరు ఎక్కడ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు యువకులందరూ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ యొక్క బెనిఫిట్స్ను ఖచ్చితంగా ప్రజలకు, దళితులకు అందే విధంగా చూడాలా. ఆ బాధ్యత కూడా మీకు ఉంటుంది. అందులో ఆ యొక్క ఇది మీ కూడా పబ్లిసిటీ అనేది ఒక ఇది ఏర్పడుతుంది. మీరు చేసే కష్టాన్ని బట్టి ఆ దేవుడు ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఎవరు కూడా వెనకంజ వేయకోకుండా ఈ యొక్క అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ రాష్ట్ర మాల మహానాడు కడప జిల్లా యూత్ అధ్యక్షులు జాగటి దినేష్ మాడుతున్నాం. ఏపీ రాష్ట్ర మాల మహానాడు శ్రీ జాగటి విజయశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది. ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘం కోసం మా యొక్క యువజన విభాగం అన్ని సమస్యలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా మా యొక్క సంఘం ముందుండి వాళ్ళ సమస్యలను తీరుస్తుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ప్రెసిడెంట్లు వారి విభాగాలలో కమిటీలు వేసి మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుందని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాగటి విజయశేఖర్ రాష్ట్ర అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.